ఒక మంచి అంశము, చరిత్రతో కూడిన అంశము. చాలా సందేహాలకు, క్రైస్తవ్యంలో ఉన్న చాలా సందేహాలకు ఒక సమాధానం ఈరోజు మనం వినబోతున్న ఈ పాఠం. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం అని టైటిల్ వేశాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు క్రీస్తు రాజ్య పట్టాభిషేకం ఎందుకు వేసాం ఈ టైటిల్ అంటే, యేసుక్రీస్తుల వారి రాజ్యం గురించి క్రైస్తవ్యంలో వినబడుతున్న భిన్న వాదనలు, లేదా యేసుక్రీస్తుల వారు రాజు అని కొందరంటే, మరికొంతమంది ఇప్పుడు రాజు కాదు యేసుక్రీస్తుల వారు, యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో రాజు అవుతాడు, అప్పుడు రాజ్యాన్ని కడతాడు, 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు అని క్రైస్తవ్యంలో కొంతమంది వాదన. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రాజా, యేసుక్రీస్తుల వారికి రాజ్యం ఉందా? ఆయన రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపించాడా, ప్రారంభించాడా? క్రీస్తుకు రాజుగా దేవుడు నిలబెట్టాడా? ఆయన రాజ్యానికి క్రీస్తును రాజుగా పట్టాభిషేకం చేశాడా? ఇది మనం ఆలోచించబోయే అంశం. పట్టాభిషేకం అనగానే మీకు అర్థం కావాలి, ప్రతిష్ఠించటం, నియమించటం. రాజుగా నియామకం చేయటం, అదే పట్టాభిషేకం. క్రీస్తు రాజు అయ్యాడా అంటే ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు ఒప్పుకోరు. అలాగే యేసుక్రీస్తుల వారు ఏ జాతిలో అయితే పుట్టాడో, యూదులు, వాళ్ళు ఎప్పటికీ కూడా యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు రాజు కాదు, రక్షకుడు కాదు, మెస్సయ్య కాదు. క్రీస్తు లేదా రక్షకుడు వస్తాడు. చలపదన్న వచ్చేయండి, మీరు పైకి వచ్చేయండి, ప్లేస్ ఉంది, రండి, వచ్చేయండి. యూదులు ఇప్పటికీ ఒప్పుకోరు, యేసును రాజు అంటూ ఒప్పుకోరు. యూదులు ఇప్పటికీ కూడా మా రాజు వస్తాడు, మా మెస్సయ్య వస్తాడు, మా మెస్సయ్య వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన పరిపాలనలో మమ్మల్ని అందరినీ ఉంచుతాడు, రాజు రాబోతున్నాడు, మా మెస్సయ్య రాబోతున్నాడు అని యూదులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. బాగా వినాలి. ఒక పక్క యూదులకు అర్థం కాలేదు యేసుక్రీస్తుల వారు రాజు అన్న సంగతి, యూదులకు అర్థం కాలేదు. మరో పక్క క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు వీళ్ళేమంటున్నారు అంటే, యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలో రాజు కాదు, రెండవ రాకడలో రాజుగా వస్తాడు, రాజ్యాన్ని కడతాడు, ఆ రాజ్యంలో మమ్మల్ని అందరినీ పరిపాలన చేస్తాడు అంటున్నారు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది అంటున్నారు. వీటన్నిటిని ఇప్పుడు లేఖనాల వెలుగులో, లేఖనాల పరిశోధనలో ఏది నిజం, ఏం జరిగింది? యేసుక్రీస్తుల వారు రాజేనా? రాజుగా దేవుడు అభిషేకించాడా? క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగిందా, జరగబోతుందా? ఇదంతా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారి రాజ్యం ఏర్పడిందా లేదా అన్నది ఆలోచించాలి. ఆయన రాజు అయ్యాడా లేదా అన్నది ఆలోచించాలి. బైబిల్లోకి వెళ్ళి బైబిల్ ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా వినాలి. బైబిల్లో దేవుడు ఒక రాజును నియమిస్తే ఎలా నియమిస్తాడు అన్నది మొదట మనకి తెలియాలి. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. దేవుడు బైబిల్లో ఒక రాజును నియమిస్తే ఎలా నియమిస్తాడు అన్నది అర్థం కావాలి. మొదట అది అర్థం కావాలి అంటే మొదట లోకంలో జరుగుతున్నది మీకు ఒకటి అర్థం కావాలి. లోకంలో జరుగుతున్నదంటే, ఈరోజు తెలంగాణ, ఆంధ్ర వేరైపోయినాయి. ఏమంటే మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ గెలిచిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఓ 3-4 రోజులు మీడియా వాళ్ళు నిద్రపోరు, జనాన్ని నిద్రపోనివ్వరు. ఒక 4-5 పేర్లు వేస్తారు టీవీలో, ఈయన కాబోతున్నాడు అని చంపేస్తారు టెన్షన్తో. ఈలోపు సడన్గా రాత్రికి రాత్రి ఒక ఆయన అనౌన్స్మెంట్ అయిపోద్ది, పేరు ఈయన తెలంగాణ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి. జాగ్రత్తగా వినాలి. ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి అవడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పాలి. ప్రమాణ స్వీకారం. ఎవరు వస్తారు ప్రమాణ స్వీకారానికి? గవర్నర్ వస్తారు. జాగ్రత్తగా వినండి. గవర్నర్ వచ్చి ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని అక్కడ నిలబెట్టి ప్రమాణం చేయిస్తాడు. అలా ఎవరైతే ప్రమాణం చేశారో అతను నెక్స్ట్ తెలంగాణకి ఏమవుతాడు? సీఎం అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ప్రమాణం చేస్తేనే ముఖ్యమంత్రి. ప్రమాణం చేయించడానికి ఎవరు రావాలి? గవర్నర్ రావాలి. ఇది ప్రాసెస్. ముఖ్యమంత్రి అనగానే ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని మనం గుర్తించాలి అన్నా, ముఖ్యమంత్రిగా మనం ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలన్న ప్రాసెస్ ఇది. ఓకే, ఇది మనకి కళ్ళ ముందు జరుగుతున్నది. మరి దేవుడు ఒక రాజుని నియమిస్తే దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా? బైబిల్లో పద్ధతి ఏమైనా నియమించాడా అంటే నియమించాడు. ఒక పద్ధతి ప్రకారం దేవుడు రాజుల్ని నియమించుకుంటూ వెళ్ళాడు. పాత నిబంధనలో దేవుడు రాజుల్ని ఎలా నియమించాడో మనకి తెలిస్తే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు రాజు అయ్యాడా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. బాగా వినాలే, అర్థం చేసుకోండి కొంచెం జాగ్రత్తగా. పాత నిబంధనపు చరిత్రలో దేవుడు ఎవరినైనా రాజులను నియమించేటప్పుడు ఎలా నియమించాడు ఒకసారి మనకి చరిత్ర తెలియాలి. ఆ స్వభావాలు, ఆ లక్షణాలు యేసుక్రీస్తుల వారిలో ఏమైనా కనపడ్డాయా? వాళ్ళని నియమించినట్టుగా రాజుగా యేసుక్రీస్తుల వారిని ఏమైనా నియమించాడా అన్నది మనం చూడాలి. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలోనికి వెళ్ళిపోతేనండి, మనం పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళిపోతే ప్రారంభంలో నుండి దేవుడు, మీకు తెలియదు కాదు, మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు. అప్పటికి వాళ్ళంతా కూడా చక్కగా దేవుడు పరిపాలనలో ఉన్నారు. న్యాయాధిపతుల కాలం నుండి కూడా, మోషే కాలం నుండి దేవుడు పరిపాలనే. నెక్స్ట్ వచ్చిన యెహోషువ దేవుడు పరిపాలనే. ఆ తర్వాత వచ్చిన న్యాయాధిపతులు దేవుడు పరిపాలనలోనే ఉన్నారు. ఆ న్యాయాధిపతుల కాలంలోనే వీళ్ళకి ఒక రాజు కావాలన్న ఆలోచన ప్రజలకు పుట్టింది. ఇదంతా మీకు తెలుసు. అక్కడి నుంచి రాజులు అనేవాళ్ళు ప్రారంభమయ్యారు. ఇకపోతే ఇప్పటికీ చాలామంది అండి పాత నిబంధనలో రాజులు ఎలా వచ్చారో తెలుసు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు రాజు అంటే ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోగా వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మొదటి రాకల్లో యేసు రాజు కాదు అంటే, రాజు అంటే ఏమి ఆలోచించారంటే, నెత్తి మీద కిరీటం లేదు, కూర్చోవడానికి సింహాసనం లేదు, చప్పట్లు కొడితే వచ్చే మంత్రులు లేరు, బాడీగార్డులు లేరు, సైన్యం లేదు, యుద్ధాలు ఎక్కడా చేయలేదు యేసుక్రీస్తుల వారు, కనుక యేసు రాజు కాదు అంటున్నారు. దీనికి తోడు క్రైస్తవ్యంలో బలంగా వినపడుతున్న ఒక భిన్నమైన బోధ అండి. బైబిల్ ఎక్కడ యాక్సెప్ట్ చేయదండి అది. భూమి మీద యేసుక్రీస్తుల వారి పరిపాలన రెండవ రాకడలో ప్రారంభం అవుతుంది, అప్పుడు రాజు అవుతాడు, అప్పుడు రాజ్యం కడతాడు అని బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తారు. నేను ఎందుకంటే అది క్లియర్ చేయకుండా నేను ముందుకెళ్ళాను అంటే, మీకు వాళ్ళు తాసరపడినప్పుడు నేను చెప్పిన పాఠం మీద మీకు సరైన అవగాహన ఉండదు. ప్రసంగి గ్రంథం మొదట అధ్యాయం తీయండి ఒకసారి, 4వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ ఉంటుందట, ఎల్లప్పుడూ నిలుస్తుంది అన్నాడు. చూడండి, ఈ మాటను పట్టుకుంటారండి వాళ్ళు. ఈ మాటను పట్టుకుని కొత్త నిబంధనలో ఉన్న ఇంకొక మాటను కనెక్ట్ చేస్తారు వాళ్ళు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని ఏం చేస్తారు అంటే, మొత్తం మీద భూమండలం మొత్తం ఎవరికి ఇస్తాడు దేవుడు? సాత్వికులకి ఇస్తాడు. పాత నిబంధనలు ఏమనుంది ఇక్కడ? భూమి ఎప్పటికీ నిలుస్తుంది. బాగా వినండి, ఇదో కొత్త బోధ, మీరు ఎప్పుడు వినలేదు కానీ ఇలాంటివే బయట ఉంటాయి. భూమి ఎల్లప్పుడికి నిలుస్తుందని ఈ వచనాన్ని, సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న ఆ వచనాన్ని కలిపి ఈ రెండిట్లో చాటు పెట్టి, యేసుక్రీస్తుల వారు వచ్చిన రెండవ రాకడలో భూమి ఏమీ అవ్వదు, నాశనం అవ్వదు, భూమి ఎప్పటికీ నిలుస్తుందని బైబిల్లో ఉంది. అది ఎప్పుడు నిలకడగా ఉండిపోతుంది. అప్పటికి యేసుక్రీస్తుల వారిని నమ్మకంగా ఉన్న సాత్వికులందరూ కూడా ఆ భూలోకాన్ని స్వతంత్రించేసుకుంటారు. అంటే ఆ రాజ్యం వాళ్ళకి రాసిచ్చేస్తాడు. మీకు అర్థమైందా? యేసేమో చక్రవర్తిగా ఉంటాడు,
మమ్మల్ని ఏమో రాజులుగా చేసి ఈ భూమండలం మొత్తం పాలించండి అని మనల్ని రాజులు చేస్తాడట. అంటే కుకట్పల్లికో రాజు ఉంటాడు, మియాపూర్కో రాజు ఉంటాడు, షేర్లింగపల్లికో రాజు ఉంటాడు. మనమే సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. అంటే నీకు ఏ ఏరియా కావాలో అడుగుంటాడు. ఇక నేను షేర్లింగంపల్లి అన్నాను అనుకో, దానికి నువ్వు రాజు అంటాడు అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ నా బానిసల కింద ఉంటారు. ఎలా ఉంది ఇది బోధ? వినడానికి బాగుంటుంది కానీ బైబిల్కి సెట్ అవ్వదు. ఎందుకంటే భూమి ఎల్లప్పుడూ నిలుచును అంటే అక్కడ ఆ సందర్భం వేరు. జరుగుతున్న ప్రకృతిలో జరుగుతున్న వాటి అన్నిటిని ప్రస్తావిస్తాడు పైనుండి. తరము వెంబడి తరం గతిస్తుందంటే మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, భూమి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. ఎప్పటి వరకు శాశ్వతంగా ఉంటుంది? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ వరకు మాత్రమే ఉంటుంది. బైబిల్లో ఈ వచనాలు కనపడవా? ఏ వచనాలు బైబిల్లో? పేతురు గారు రాసిన మొదటి పత్రిక తీయండి, రెండో పత్రిక. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం అంటే ఏ దినం ఇది? ఏ రాకడది? రెండవ రాకడ. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ గురించి చెప్తున్నాడు అక్కడ. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోవును. ఏమేమి కాలిపోతాయట? భూమియు దాని మీదనున్న కృత్యములు ఏమైపోతాయి? భూమి దాని మీద ఉన్నాయని కాలిపోతే వీళ్ళు పరిపాలన ఎక్కడ చేస్తారు? ఇక నాకేం అర్థం అవ్వలేదు. ఇప్పుడు భూమి పంచభూతాలు మిక్కటమైన వ్యాండ్రంతో లయమైపోతాయని ఉందా? పంచభూతాలు ఉండవట, భూమి ఉండదట, ఆకాశం ఉండదట, అన్ని కరిగిపోతాయట, అన్ని లయమైపోతాయట. ఇక్క పరిపాలన ఎక్కడ చేస్తారు వీళ్ళు? కనుక బైబిల్ను తప్పుదో పట్టించారు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో రాజు అవుతాడని, రాజ్యం కడతాడని, భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని ఒక తప్పుడు బోధ క్రైస్తవ్యంలోనికి చొప్పించారు. కనుక బైబిలు లేఖనాల పరిశోధన సదస్సులు పెట్టేది. ప్రతి కుటుంబం వాళ్ళ ₹1000 ఖర్చు పెడుతున్నారు. ఈ కార్యం జరగాలంటే ₹1000 ఖర్చు అవుతుంది. వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ఇలా లోతైన సంగతులు మనం ఇక్కడ కూర్చొని నేర్చుకోవాలి. బైబిల్ పైన పట్టు సంపాదించాలి. బైబిల్లో ఉన్న సంగతులు అనర్గళంగా ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి చెప్పగలగాలి. మనం ఇంతకే శ్రమ పడుతున్నాం, ఇంతకే ఇంత కష్టాలు పడుతున్నాం. ఈరోజు ఉదయం ఎండ ఎంత భయంకరంగా ఉందో మీకు తెలియదు కదండి. అంత ఎండలోనూ వచ్చి వంటలు చేస్తున్నారు. పొడెండలో పొయ్యి ఎలాగుంటుంది, వేడి ఎలాగుంటుంది. ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారు అంటే దేవుడి కోసం, దేవుడు వాక్యం కోసం, ఆ వాక్యాన్ని చెప్పటం కోసం, ఆ వాక్యాన్ని చెప్పించడం కోసం పడుతున్న కష్టం అండి. ఎందుకంటే ఇలా మనం కూర్చుని బైబిల్ పరిశోధించి ఒక విషయాన్ని టాలీ చేసుకుంటూ బైబిల్ నేర్చుకోకపోతే అబద్ధపు బోధలోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అసత్యం వైపు మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చివరికి అంతిమంగా నరకానికి మన ఆత్మ జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే బైబిల్ను పరిశోధించాలి, నేర్చుకోవాలి, బాగా టైమును కేటాయించాలి ఖచ్చితంగా బైబిల్ కోసం. మొదటిది క్లియర్ అయింది మనకి. ఏంటి? భూమి మీద రాజ్యం ఏర్పడుతుంది అన్న మాట అబద్ధం. అప్పుడు పరిపాలన జరుగుతుంది, అప్పుడు యేసుక్రీస్తుల వారు రాజు అవుతాడన్న మాట అబద్ధం. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో పరిపాలన చేయడానికి భూమి మీద ఏమీ ఉండవు, భూమే ఉండదు, ఇంక పరిపాలన ఎక్కడ భూమి మీద? ఒకటి క్లియర్ అయింది. ఇప్పుడు మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోయి, పాత నిబంధన కాలంలో దేవుడు ఒక రాజును నియమించాలనుకున్నప్పుడు ఎలా నియామకం చేస్తున్నాడు? రాజును ఎలా నియమిస్తున్నాడు? మొట్టమొదటి రాజు అయిన సౌలును ఎలా నియమించాడు? రెండో రాజు దావీదును ఎలా నియమించాడు? మూడో రాజు సొలొమోను ఎలా నియమించాడు? రాజుల నియామకం అనేది బైబిల్లో ఎలా జరుగుతుంది అని మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి అక్కడ పాత నిబంధనలో రాయబడినవన్నీ ఒకసారి యేసుక్రీస్తుల వారి జీవితం దగ్గర మనం పెడితే, యేసుక్రీస్తుల వారి రాజ్య పట్టాభిషేకం జరిగిందో లేదో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. మొదటగా మీకు చెప్పినట్టుగా ఇందాక సమూయేలు పరిపాలన ఉన్నారు అందరూ. న్యాయాధిపతి సమూయేలు, అప్పటికి ఇశ్రాయేల్లో ఆయన పరిపాలన ఉన్నారు. నాకు తెలిసి మీరు సమూయేలు మొదటి గ్రంథం విన్నారు కదా. గ్రంథాలు చరిత్ర చెప్పేటప్పుడు సమూయేలు మొదటి గ్రంథం అంతా నేర్చుకున్నారు. ఆ సమూయేలు పరిపాలన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ప్రజలు కోరారు,
ఏం కోరారు అంటే మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని ప్రజలు అడిగినప్పుడు అండి సమూయేలు చాలా బాధపడిపోయాడు, దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చి సమూయేలును ఏమంటే నిజంగా ఆ దుఃఖ నివారణ చేయడానికి పలికిన మాట ఏంటంటే, సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళు నీ పరిపాలన వద్దనలేదు, నన్నే విసర్జించేశారు, నన్నే వద్దనుకున్నారు, నన్నే పక్కన పెట్టేశారు. దేవుడు ఉంటేనట వాళ్ళకి పెద్దగానట సెక్యూర్గా లేదట. రాజు ఉంటే మా కోసం యుద్ధాలు చేస్తాడు, రాజు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది, రాజు ఉంటే కోటలు కడతాడు, రాజు ఉంటే మాకు సైన్యం ఉంటుంది, రాజు ఉంటే మాతో ఏమంటే ఎల్లప్పుడూ ఉంటాడు. కనుక దేవుడు పరిపాలన ఉన్నారండి. దేవుడే అన్నీ తానై వాళ్ళని కాపాడుతున్నాడు, తిండి ఆయన పెడుతున్నాడు, యుద్ధాలు వస్తే ఆయనే ఏమంటే చక్కగా యుద్ధాల నుండి ఎలా గెలుపొందాలో తోడుగా ఉంటున్నాడు. దేవుడు తోడును విడిచిపెట్టండి మనుషులు ఆ రోజు మాకు రాజు కావాలి. చుట్టుపక్కల దేశాలు చూడండి, ఆ దేశానికో రాజు ఉన్నాడు, ఈ దేశానికో రాజు ఉన్నాడు, వెనకాల ఉన్న దేశానికో రాజు ఉన్నాడు, మాకే రాజు లేడు కనుక మాకు దేవుడు పరిపాలన వద్దు, మాకు కూడా ఎవరు కావాలి? రాజు కావాలి, మనుషుల పరిపాలన మాకు కావాలి అని కోరుకున్నారు. ఆ సందర్భాన్ని ఒకసారి మీరు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి, 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం తీయండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును, చూసారా వారిని ఉంచుకుంటాడు, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారి తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. చూసారా, వచ్చే రాజు మిమ్మల్ని బాధ పెడతాడు, మీ పిల్లల్ని సైన్యంగా పెట్టుకుంటాడు, వాడి ఇంట్లో పనివారిగా మార్చేసుకుంటాడు. రాజు 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 అంటున్నారు కానీ వాడు మీతో వెట్టి చాకరీ చేయించుకుంటాడు రాజు వస్తే అని ముందుగా చెప్పాడు. అయినా పర్వాలేదు, మాకు ఎవరు కావాలి? రాజే కావాలి. విసుకుపోడండి దేవుడు. సరే, ఇక వాళ్ళు కోరుకుంటున్నట్టుగా వాళ్ళకి రాజుని ఇచ్చేద్దాం. సమూయేలు వాళ్ళు కోరుకున్నది రాజునే కదా, ఇచ్చేద్దామని వెతుకుతున్నాడండి. దేవుడు వెతికాడు. నిజంగానండి, ఇక్కడ దేవుడు మనస్సండి నాకు విపరీతంగా ఆకర్షించిందండి. ఇప్పుడు బాగా వినండి, నీ పరిపాలన వద్దు, మాకు ఎవరు కావాలని కోరారు? రాజు కావాలి, మనిషి పరిపాలన కావాలని కోరారు. నన్నొద్దు, మనిషిని పెట్టమండి అన్నప్పుడు దేవుడు ఫీల్ అయ్యి ఏమంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రాజుని పెట్టాలి? మీ సంగతి చెప్తాను రా అన్నట్టుగా ఎవడో మొత్తం మీద యుద్ధం చేయలేనుడు, కత్తి పైకి ఎత్తలేనుడు, అంతే కదండి, నడ్డొంగిపోయినోడును, ఇతరే మీ రాజు పెట్టమన్నారు కదా, పెడతానని ముసలాతనని పెట్టాలి. అలా పెట్టాడా? దేవుడు గొప్పతనం ఏంటంటేనండి, నువ్వు వద్దు మాకు ఇంకొకరు కావాలి అన్న పెట్టేటప్పుడు అండి ఎవరిని పెడితే వాళ్ళని పెట్టలేదండి. ఎవడు మనల్ని తృణీకరిస్తే మన ప్లేస్లో ఎవరినైనా పెట్టమన్నప్పుడు మంచోళ్ళని పెడతామండి. మీకు అర్థం కాక ఉదాహరణ చెప్తాను. మీరు ఇంట్లో వంట పని చేస్తున్నారు అనుకోండి, నువ్వు చపాతీలు సరిగా చేయట్లేదు, రేపు నుంచి ఎవరన్నా కొత్త వండితే అన్నారు అనుకోండి, నాకంటే చపాతీలు బాగా చేసేవాడిని తీసుకొస్తాను అంటారా? మీ సంగతి చెప్తాను రా, నా చపాతీలు నచ్చలేదా, రేపటి నుంచి అసలు చపాతీ అంటే ఏంటో తెలియనివాడిని తీసుకొస్తాను, మీ నిక్క అనుగుతుంది అనుకుంటామా అనుకోమా? మనిషి ఆలోచనలు, మనిషి హృదయం ఇలా పక్షపాతంతో ఉంటుందండి. దేవుడు రాజు, మాకు రాజు కావాలి, నువ్వు వద్దు అంటే సరే నేను వద్దన్నారు కదా, మీ సావు మీరు సావండి అన్నడా? అంటండి దేవుడు అండవు. దేవుడు ప్రేమకు నిదర్శనం ఇలాంటి సంగతులేనండి. దేవుడి ప్రేమకు నిదర్శనం ఇలాంటి సందర్భాలే. రాజుగా నువ్వు వద్దు, మాకు రాజు కావాలన్నప్పుడు ఇలాంటి రాజుని పెట్టలేదండి. మళ్ళీ వెతికాడు. ఒక ఆయన దొరికాడు. ఎవరు? సౌలు. ఎంత బాగుంటాడు తెలుసండి సౌలు. చాలా చాలా అందంగా ఉంటాడు, చాలా మంచివాడు, సౌందర్యం గలవాడు. ఎక్కడ 2వ వచనంలో ఉంటుంది మీకు, 9వ అధ్యాయం 2వ వచనంలో. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను, అతడు బహు సౌందర్యము గల, ఏమండి ఎలాంటి వాడిని పెడతాడట రాజుగా?
మంచి యవనస్తుడు, మంచి సౌందర్యం కలిగిన వాడు. ఏంటి ఆయన వద్దని ఆయన ప్లేస్ నరుడికి ఇస్తుంటే, సర్లే మరి నన్ను వద్దన్నారు కదా, ఎవరిని పెడితే వాళ్ళని ఎలా పెడతాను నా పిల్లల మీద రాజుగా? మంచోడినే పెడతాను. మంచి రాజుని పెట్టాడా? ఇది దేవుడు మనస్సు అండి. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనస్సులా మనం కూడా ఆలోచించాలి. సరే నన్ను వద్దంటున్నారు కదా, పోలే వాళ్ళు తెలుసు అన్నారో తెలియకన్నారో, మంచోళ్ళనే నేను ఇవ్వాలి, మంచోడినే నేను పెట్టాలి. పెట్టాడా? పెట్టాడు. సౌలుని సెలెక్ట్ చేశాడు. నియమించేటప్పుడు రాజుగా ఏం జరిగింది అన్నది మీకు తెలియాలి. ఇది నోట్ చేసుకోవాలి. చివరిలో మళ్ళీ అడుగుతాను నేను. రాజుగా సెలెక్ట్ చేశాడు సౌలుని. మొత్తం మీద అతను గాడిలు తప్పిపోయి వెతుక్కుంటూ సమూయేలు దగ్గరికి వచ్చాడు. విషయం అంతా సమూయేలు ద్వారా తెలిసింది, నువ్వు రాజు కాబోతున్నావు అన్న సంగతి. రాజుగా సమూయేలుని ఎలా అభిషేకించాడు దేవుడు? 10వ అధ్యాయానికి వచ్చేయండి, మొదటి వచనానికి. జాగ్రత్తగా రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని, అండర్లైన్ చేయండి, రాజుగా అభిషేకం చేయడానికి, పట్టాభిషేకం చేయడానికి ఏం పట్టుకుని వచ్చాడు? తైలపు బుడ్డి, తైలం, ఆయిల్, నూనె, తైలపు బుడ్డిని తీసుకుని వచ్చి సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. అంటే పట్టాభిషేకం జరిగింది ఇప్పుడు. ఎవరికి? సౌలుకి. పట్టాభిషేకం ఎలా జరిగింది? అభిషేకం జరిగింది. ఏ అభిషేకం జరిగింది? తైలపు అభిషేకం. గుర్తుపెట్టుకోండి, మొదటి రాజుకి అభిషేకం అంటే రాజుగా నియమించేటప్పుడు దేవుడు తైలపు అభిషేకంతో రాజుగా నియమించాడు. ఇది మొదటి రాజు. ఇది మొదట రాజుగా నియమించినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం. ఇది 10వ అధ్యాయం మొదటి వచనం. ఇది మొదటి రాజు. ఇక రెండో రాజుకి వెళ్ళిపోదాం. రెండో రాజు ఎవరు చెప్పండి? ఇతని సంగతి మీకు తెలిసిందే. సౌలు ఏం తప్పు చేశాడు చెప్పండి? సౌలు ఏం తప్పు చేశాడు? ఇతను రాజుగా దిగిపోయాడు కొద్ది కాలానికి, తెలుసు కదా మీకు. సౌలుని దేవుడు తీసేశాడు. ఎందుకు తీసేశాడు రాజుగా? అవన్నీ చెప్పండి, ఒక మాట చెప్పండి. దేవుడు చెప్పిన మాట వినలేదు, దట్స్ ఇట్, అంతే. అందరినీ చంపేయంటే కొన్ని జీవులు నేర్చుకుని వచ్చాడు. ఎందుకంటే గాడిదలు మేపే అలవాటు ఉంది కదా, పోలేదు పాపం. సింహాసనం ఎక్కినా గాడిదల కొంపు పోలేదు, అంతే కదండి. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంటుంది, పందిని శుభ్రంగా స్నానం చేసి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ ఏం చేస్తుందట? వెళ్ళి బురదలో పడుకుంటుంది. రాజు అయ్యవరా నువ్వు, నీకేం కావాలో అడుగురాని దేవుడు వెనకాల ఉంటే, అమాలేకీలను అందరినీ చంపారా, వాడి దగ్గర ఉన్న జంతువులన్నీ చంపారా అంటే కొన్ని అట్టుకుని వచ్చాడు. ఆ మేపిన ఆ వాసన పోలేదు, ఇంకా కోపం వచ్చింది దేవుడికి. నేనేం చెప్పాను నీకు? అందరినీ చంపేమన్నావు తండ్రి. మరి ఎందుకు తెచ్చావు? నాకు జంతువులు అరుపులు వినబడుతున్నాయి, ఎందుకు తెచ్చావంటే అంటున్నాడు, మీకే బలి ఇవ్వడానికి తెచ్చాను తండ్రి. ఏంటి దేవుడికి? చంపేసి రారా అంటే దేవుడికి పట్టుకొచ్చాడట. అప్పుడు అన్నాడండి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మనకు అప్లై చేసుకుందామా? క్రైస్తవులుగా మనకు అప్లై చేసుకుందామా? ఆ రోజు వాళ్ళు బలులు ఇచ్చారు, ఈరోజు మనం ఇస్తున్న బలులు, మన బలులు ఇవ్వట్లేదా? మనం ఇచ్చే బలులు ఆత్మ సంబంధమైనవి. పాట పాడాం, ఏ బలది? ఆత్మ సంబంధమైన బలి. కానుకిచ్చాం, ఆత్మ సంబంధమైన బలి. ఇదిగో ఒక మీటింగ్ పెట్టాం, ఇవన్నీ దేవుడికి మనం ఇచ్చే అర్పణలే, బలులే. ఆ రోజు వాళ్ళు బాహ్య సంబంధమైనవి ఇస్తే, ఈరోజు మనమి ఆత్మ సంబంధమైనవి ఇస్తున్నాం. బలులు ఇవ్వటం కంటే ఏదట ముఖ్యం? మాట వింటున్నావా లేదా, నా మాటకు నువ్వు లోబడుతున్నావా లేదా, దట్స్ ఇట్. అది చూస్తాడు ఫస్ట్. నేను అది చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, అలాగే వెళ్తున్నాను, ఇలాగే వెళ్తున్నాను, ఇవన్నీ వద్దు దేవుడి దగ్గర. ఫస్ట్ నువ్వు లోబడతావా లేదా, నేను చెప్పింది వింటావా లేదా, తర్వాత నువ్వు ఈ అర్పణలా నీ బలులో తర్వాత నేను లెక్క చేస్తాను. ముందు నువ్వు నాకు లోబడతావా లేదా, నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తావా లేదా, దట్స్ ఇట్ దేవుడు. ఏమంటే బైబిల్లో భక్తుల్ని మీరు ప్రతిసారి దేవుడు కోప్పడిన ఏ సందర్భాన్ని మీరు తీసుకోండి, అక్కడ రీజన్ పెద్దగా మనకి ఏం కనబడదు. ఇప్పుడు సౌల్ని చిన్న విషయానికి రాజుగా తీస్తాడండి. ఏం చేశాడు? అన్నట్లని చంపమంటే కొన్ని జంతువులు పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొచ్చిన కూడా ఎవరికి ఇవ్వడానికి పట్టుకొచ్చాడు? దేవునికి ఇవ్వడానికి. భలే చేసావురా అన్నాడా? అనలేదు. అండవు. ఎందుకండు? నేను చెప్పింది చెయ్యాలంతే. వాడే భక్తుడు. మీకు మోషే గారి చరిత్ర తీసుకోండి. కష్టపడి 6 లక్షల మందిని, కాలుబలం కలిగిన వాళ్ళు 6 లక్షలు అంటే సుమారుగా 20 లక్షల మందిని రాత్రి పగల్లో నిద్రపోకుండా వాళ్ళు వేసిన నిందలన్నీ భరించుకుని కానాను దేశానికి నడిపించే ప్రయాణంలో ఉన్నప్పుడు
ఆ బండతో మాట్లాడు అన్నాడు, ముందు మాట్లాడాడు. ఆ బండను కొట్టు అన్నాడు, కొట్టాడు. నెక్స్ట్ మళ్ళా బండతో మాట్లాడు అన్నాడు, కొట్టడం అలవాటైపోయింది. ఓ దెబ్బేసాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. నేను మాట్లాడమన్నాను, నువ్వేం చేసావు, కొట్టొచ్చావు. నీకు నీకు కనాని దేశం లేదు పో అన్నాడు. దేవుడు ఏమర్థమవుతున్నాడు మీకు ఇప్పుడు? వినాలి, ఆయన ఏది చెప్తున్నాడో చెవులారా ఆలకించి హృదయపూర్వకంగా తీసుకుని అదే నువ్వు చెయ్యాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయకూడదు దేవుడి విషయాలు. నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకూడదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు నీకు నచ్చింది చేయకూడదు. దేవుడిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడికి లోబడాలి. అది ఇష్టం దేవుడికి మొదట, అది ఇష్టం దేవుడికి మొదట. సౌలుని తీసాడు కొద్ది రోజులకేనండి, అభిషేకం జరిగిన కొద్ది రోజులకే నువ్వొద్దు, నాకు నచ్చలేదు, తీసేస్తున్నాను నిన్ను అన్నాడు. నెక్స్ట్ ఎవరు అంటే, నేను నా ఇష్టానుసారుడైన మనుషులకు ఆయన్ని వెతుక్కున్నాను. ఎవరు? దావీదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సెకండ్ కింగ్, రెండో రాజు వస్తున్నాడు. ఈ రెండో రాజుని అభిషేకించడానికి మళ్ళీ ఎవరిని పంపించాడంటే సమూయేలుని పంపాడు. సమూయేలుని పంపించేసరికి అక్కడ యెష్షయి కుమారులు కదండి. యెష్షయి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ సమూయేలుని చూసి కంగారు అయిపోతున్నారు. బాబు నువ్వు సమాధానంగా వస్తున్నావా, మా మీదకి ఏమైనా కీడెట్టుకుని వస్తున్నావా? ఎందుకంటే ప్రవక్త వస్తున్నాడు అనేసరికి భయం. లేదు లేదు, నేను సమాధానంగానే వస్తున్నాను, మీకు ఒక రాజును అభిషేకించడానికి వస్తున్నాను. యెష్షయి నీకు ఎంతమంది పిల్లలు మొత్తం తీసుకొచ్చి నిలబెట్టాడు. 7 తీసుకొచ్చి నిలబెట్టేశాడు. మొత్తం మొదటి రోడ్డు దగ్గర నుంచి చివరి రోడ్డు దగ్గర 7 అక్కడ వచ్చి నిలబడ్డారు. సమూయేలు అందరినీ చూడగానే ఒకడు పొడుగ్గా ఎర్రగా అందంగా ఉన్నాడు, అభిషేకించేయడానికి ముందు వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆపేమంటున్నాడు, నేను కోరుకున్న రాజు ఇతడు కాదు. సెకండ్ వచ్చాడు కాదు, థర్డ్ వచ్చాడు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 7 అందరూ అయిపోయారు అక్కడ. అప్పుడు యెష్షయిని అడుగుతున్నాడు సమూయేలు, ఏటు బాబు నీ కొడుకులు అందరూ వచ్చారంట. ఉన్నాళ్ళేంటి, కాడసారుడు ఎందుకు పనికిరాడు. ఎవరు? దేవుడు ఎవరినైతే ఇష్టపడ్డాడో అతన్ని అసలు లిస్టులో కూడా లేడు. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని నేనేం చేస్తాను, గొప్ప చేసేస్తాను, దీవిస్తాను, వాళ్ళే నేను సెలెక్ట్ చేసుకుంటాను. గొప్పోళ్ళు దేవుడికి ఇష్టం అంటారంటే ఉండరండి, ఎందుకంటే వాళ్ళు కాలర్ ఎగరేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. మీకు సంగతి చెప్పనండి, బైబిల్లో నేను బాగా ధ్యానించింది ఒకటేనండి, ఎవడు కాలర్ ఎగరేస్తే వాడు దేవుడికి ఇష్టం ఉండడండి. ఆయన దీనుల ఎడల కృప చూపించును, కృప చూపిస్తాడు. ఎవరికి చూపిస్తాడట కృప? చెప్తాను. ఒక సండే పడుతుందండి, నిజంగా మెసేజ్ రాస్తున్నప్పుడే నేను మెస్మరైజ్ అయిపోయాను. బుర్రలో రాశాను, ఇంకా నోట్స్లోకి రాలే, వస్తుంది, రన్ అవుతుంది. అది దీనుల గురించి దేవుడు బైబిల్లో చెప్పిన మాటలు షాక్ అయిపోయాను నేను. షాకు. దీనత్వం, దీనుడు అనే ఎవరైతే తగ్గించుకుని నాకేం తెలియదు తండ్రి, నేను ఏ పాటి తండ్రి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఎడల దేవుడు కృప చూద్దరు. కానీ సండే రోజు ఏంటండి దేవుడు వీళ్ళ మీద మనసుందా దేవుడికి? అయితే వీళ్ళతో దేవుడు ఉండాలనుకుంటున్నాడా? దీనుడు తగ్గించుకునే వాళ్ళు, మీరే చెప్తాదండి అనేవాళ్ళు దేవుడికి ఇష్టమట. వాళ్ళ ఎడల దేవుడు కృప చూపిస్తాడట. నిజంగా ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవ్వరూ ఇష్టం లేదు, ఎందుకంటే వీళ్ళందరికీ యుద్ధం వచ్చు, ఆల్రెడీ సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు ఎవ్వరూ నాకు ఇష్టం లేదు. మరి ఎవరు కావాలి? ఆ గొర్రెలు మేపుకుంటూ మీరు తృణీకరించారు కదా, ఎందుకు పనికిరాని వాడు అని అనుకుంటున్నారు కదా, ఆ దావీదు నాకు కావాలి, తీసుకురండి అన్నారు. ఇప్పుడు రెండో కింగ్ వస్తున్నాడు. కింగ్ ముందు ఎలాగున్నాడు? గొర్రెలను కాపరిని రాజు అంటే ఎవడైనా ఒప్పుకుంటాడండి? గొర్రెలు కాసుకున్నాడు వచ్చి, రేపటి చేతనే మీ రాజు, చప్పట్లు కొట్టగానే రండి అంటే ఆడి దగ్గరికి మేము ఎందుకు వస్తాం అంటారు వీళ్ళు. ప్రజలు అసలు మంచిలోళ్ళు ఏంటి? మంచోళ్ళండి ప్రజలు. అప్పుడు దేవుడు ఇతను నేను కింగ్, రాజుగా నిలబెడుతున్నాను. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డిని ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. గవర్నర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించకుండా ఇతనేమి ముఖ్యమంత్రి అంటే ఎవడొప్పుకుంటాడు? గవర్నర్ గారు వచ్చి ఏమైనా ఆయన పేరు ఏదో ఉంటుంది, యనమల రేవంత్ రెడ్డి అని, నేను చూసారా ప్రమాణ స్వీకారం. అలా గవర్నర్ గారి ద్వారా అతను ప్రమాణ స్వీకారం చేశాడు కనుక మీడియా కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ ఇతను ఎవరు ఇప్పుడు మాకు సీఎం, ముఖ్యమంత్రి గౌరవిస్తున్నారు కదా. మరి ఆ రోజు ప్రజలు ఇతను రాజుగా గౌరవించాలి అంటే ఒకటి జరగాలి. మీరు ఇదే మనసులో పెట్టుకోవాలి. ఏం జరగాలి? మొదటి రాజుకి ఏం జరిగింది? అభిషేకం. ఇప్పుడు రెండో రాజు కూడా ఏం జరగాలి? అభిషేకం. కానీ ఈయన అభిషేకంలో ఎక్స్ట్రాగా ఇంకొకటి యాడ్ అవుతుంది, అది మీరు పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది
మొదటి రాజు అయిన సౌలుకి కేవలం తైలంతో అభిషేకం మాత్రం జరిగింది. ఇతను రెండో రాజు, ఇతనికి తైలపు అభిషేకంతో పాటుగా ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ అవుతుంది. అవన్నీ పట్టుకుని రాసుకుని పెట్టుకోవాలి మీరు. ఓకే, వెళ్దాం. ఇతనికి ఏం జరుగుతుంది రెండో రాజు కంటే? మీరు 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఏమంటే అందరు తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు, యెహోవా ఇతనిని కోరుకోలేదనను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలవగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా, చూసారా, అందరూ ఉన్నారా ఇక్కడ అంటే లేరు, అందరూ అడగగా, ఇంకను కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పిన. అందుకు సమూయేలు, నీవు పిలవనంపించమని, వాళ్ళని పిలవనంపించమని, అతడికి ఇక్కడ వచ్చే వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. వాయిస్ ఎవరిది? దేవుడిది. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరు? గొర్రెల కాపరిని రాజు చేస్తాడా? చేస్తాడండి. దేవుడి యొక్క గొప్పతనం ఇదే. మనల్ని గొప్ప చేయాలనుకుంటే నీ చదువు ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు, నీది ఏ ప్రాంతం, ఇవన్నీ దేవుడు పట్టుకోడు. నీ మనసు దేవుడికి నచ్చిందంటే నిన్ను చేయవలసిన గొప్ప చేసి చూపిస్తాడండి ప్రపంచానికి. మనం నచ్చవలసిందంటే ఫస్ట్ నేను అదే చెప్తాను, మీరు దేవుడికి సరెండర్ అయిపోండి, మీరు దేవుడికి లొంగిపోండి, మీ హృదయాన్ని దేవుని ఎదుట పరిచేయండి, మీరు దేవుని ఎదుట సాగిలి పడిపోండి. దేవా 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 అనండి దేవుని ఎదుట. మీరు గనక దేవుడికి నచ్చితే మిమ్మల్ని చాలా గొప్ప చేస్తాడు దేవుడు. దావీదు నచ్చాడు, ఎందుకంటే ఆ గొర్రెలు కాపరిగా గొర్రెలు కాసుకునే టైంలో కూడా ఏం రాశాడు తెలుసా? కీర్తనలు రాశాడండి. పసోడు, చిన్నోడండి. గొర్రెలు కాసుకోవడం అంటే పని ఎలా ఉంటుంది మీరు చెప్పండి? అదేమన్నా ఈజీగా ఉంటుందా? ట్రైల్కి చూద్దామని ఒకసారి రౌండ్ వేసాను నేను. మనకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు, అమ్మ నాయన ఒకటి అటు వెళ్తుంది ఒకటి ఇటు వెళ్తుంది. ఏమిటి? గొర్రెలు. విషయం ఏంటంటేనండి, మధ్యాహ్నం మీరు భోజనం ఎక్కడ చేస్తారు చెప్పండి? మధ్యాహ్నం మీరు అందరూ భోజనం ఎక్కడ చేస్తారు? ఇంట్లో హాయిగా. కొంతమందికి డైనింగ్ టేబుల్ ఉంటాయి, పక్కనే వాటర్ బాటిల్ ఉండాలి, ఇటు పక్క పచ్చడి ఉండాలి, అటు పక్క పెరుగు ఉండాలి, ఎదురుగా చారు ఉండాలి, పక్కన ఒడియాలు ఉండాలి. మన భోజనం సెటప్. ఈ గొర్రెల కాపరి భోజనం అడగండి, వాళ్ళు ఎలా తింటారు? అసలు వాళ్ళు కూర్చొని తినడానికి ఉండదు, కావాలంటే అడగండి. వాటిని అలా తోలుకుంటూ ముద్దెట్టుకుని అనుకుంటా ఉండాలి, ముద్ద తింటా ఉండాలి, కూర్చుని భోజనం చేయరండి వాళ్ళు. నాకు తమ్ముడు పరిచయం బాగా. తమ్ముడిని అడిగాను నేను, బాగా రీసెర్చ్ చేశాను. ఏటి బాబు నీ పరిస్థితి అంటే ఇదన్నా, కూర్చోడానికి కూడా ఉండదన్నా. దానికి కడుపు నిండేంత వరకు కాలు తిన్నగా ఉండదట మేకదే, గొర్రెది. దాని కడుపు నిండిపోయేంత వరకు నడుతుందటండి. కడుపు నిండిపోయి బయటకు వచ్చేయాలట, గడ్డి లోపల అడుకోవాలి బలంగా. అప్పుడు హాయిగా ఆయనకి సాలే బాబు పదా ఇంటికి అంటదట. దానికి కడుపు నిండలేదా తీసుకెళ్తుందట, ఇక అలాగా అడవంతా తిప్పుతుందట. ఏమంటే ఇక్కడ దావీదు గురించి అంత అలాగా గొర్రెలను కాస్తూ కూడా కీర్తనలు రాశాడంటే టైంని ఏమి వాడుకున్నాడండి దేవుడి కోసం. మీకు అర్థమైందా? ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాడు. సమయమును పోనీయక. మనం ఏం చేసుకుంటాం? సద్వినియోగం. కరెక్ట్గా టైం దొరికిందంటే రిమోట్ ఎక్కడ ఉంది అంటారు. ఏ రిమోట్? టీవీ రిమోట్. ఎందుకంటే దయ్యాన్ని పలకరించాలి కదా. మమ్మల్ని ఒకసారి పాడు చేసి వెళ్ళిపోవచ్చు, పలకరించి చాలా రోజులు అయిపోయింది నిన్ను. మనం ఇలాగా టైంపాస్ చేస్తాం. గొర్రెలను కాస్తూ ఏమంటే కీర్తనలు రాశాడు. ఆ గొర్రెల మందలో నుంచి ఒక మేకపిల్లని ఎత్తుకుపోతుంటే సింహంతో పోరాడి మేకపిల్లని ఏం చేశాడు? విడిపించాడు, సింహాన్ని చంపేశాడు. ఈ క్యారెక్టర్స్ అన్నీ నచ్చినాయండి దేవుడికి. ఏంటి కొడుకు ఇలాగ ఉన్నాడు, ఇతన్ని రాజుగా పెడితే నా పిల్లల్ని చాలా బాగా పరిపాలిస్తాడు. నాకు దావీదే కావాలి, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నడా? తర్వాత చూడండి వెంటనే ఏం జరిగిపోతుందో. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. అభిషేకం అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈజ్ ద కింగ్. సమూయేలు ఎవరిని ఎత్తు మీద అయితే నూనె వేసి అభిషేకం చేశాడో అతడు రాజు.
అతని సహోదరులు ఎదుట అభిషేకం జరిగిపోయింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ రాజుకి అభిషేకం జరిగింది, రెండో రాజు కూడా ఏం జరిగింది? అభిషేకం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను అంటే రెండోది ఆడైంది చూడండి ఇక్కడ. మొదట రాజుకు అభిషేకం జరిగినప్పుడు మామూలుగా జరిగింది, రెండో రాజుకు అభిషేకం జరుగుతున్నప్పుడు అభిషేకము జరుగుతుంది. నెక్స్ట్ ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటి. ఇది రెండో రాజుకు జరిగింది. ఇకపోతే తర్వాత రాజుకి వెళ్ళిపోతాం. ఎవరు తర్వాత రాజు అంటే సొలొమోను. దావీదు గారు తర్వాత అండి రాజ్యం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. దావీదు వృద్ధుడైపోయాడు, ముసలైపోయాడు. దావీదు వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత అండి ఎవడక పడితే వాడు సెల్ఫ్గా నేను రాజుని డిక్లేర్ చేసుకుంటున్నాడు. ఇంక దేవుడు లేడు. ఈ పాత రాజు కూడా ఇతనేమీ రాజు అని ప్రకటించడం లేదు. ఎవడికి ఏమంటే వాడి కింద ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిని ముందు వెళ్ళమన్నాడు, వీడు వెనకాల రథం వేసుకుని నేనే రాజు అంటున్నాడు. ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు. ఆల్రెడీ రాజుగా వృద్ధుడైపోయిన దావీదు గమనిస్తున్నాడు. ఎవడికాడు రాజుగా ప్రకటించుకుంటున్నారా చూస్తున్నాడు. దావీదు కూడా చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అధోనియా అనేవాడు ఉంటాడండి. మీరు రాజులు మొదటి గ్రంథం చదువుకుంటే మొదటి అధ్యాయంలో ఆ మొదటి 2వ వచనం 3వ వచనం 4వ వచనం చూస్తే ఈ అధోనియా అనేవాడు ఒక 70-80 మందిని ముందు పరిగెట్టించుకుంటూ నేనే రాజునని వాడికి సెల్ఫ్గా ప్రకటన చేసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండగా నేనే ముఖ్యమంత్రిని ఎక్కడో ఒకటి గ్రౌండ్ తీసుకుని ప్రమాణ స్వీకారం చేసాడు అనుకోండి, మనకి ఎలాగుంటుంది? చాలేరా నువ్వు రాజు వేట అని అనవా? ప్రమాణ స్వీకారం అంటే ఎవరు రావాలి? మంచి సెటప్ కదండి, అధికారులు రావాలి, గవర్నర్ రావాలి. అదేమీ లేదు, నేను రాజును అంటున్నాడు ఒకడు అధోని అనేవాడు. గమనించాడు దావీదు. మీరు అలా ఊరకుండండి. రాజు నియమిస్తే ఎవరు నియమించాలి? దేవుడు నియమించాలి కదా. నేను అడుగుతాను దేవుడిని అనగానే నెక్స్ట్ ఎవరికాడు రాజు అంటున్నారు, ఎవరికాడు రాజు అంటున్నారు, శత్రువులు ప్రబలిపోయారు. అసలు పరిస్థితులు ఆ రోజు బాగోలేదండి. ఆ టైంలో దావీదు తర్వాత సింహాసనం దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అంటే మూడో వ్యక్తి సొలొమోను. అతని అభిషేకం ఎలా జరుగుతుందో చూడాలి మీరు బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు వీరిని ఏలిన వాడవైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును, ఇది అండర్లైన్ చేయండి, రాజుగా పట్టాభిషేకం చేయడంలో ఇంకోటి యాడైంది ఇక్కడ. ఏవాడైంది? నా కంచెరగాడిద నాదది, రాజుగా నేను వాడిన కంచెరగాడిదది, నా కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానుకు అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయాలి. ఈ అండర్లైన్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి రాజుకేమో జస్ట్ అభిషేకం జరిగింది, రెండో రాజుకు వచ్చేసరికి అభిషేకము ప్లస్ ఆత్మ దిగింది, మూడో రాజు అయిన సొలొమోను దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అభిషేకం జరిగింది, కంచరగాడి మీద ఎక్కి అలాగా ఊరేగుతూ రాజు 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 అనుకుంటూ వెళ్తున్నప్పుడే ఇతరేమీ రాజు అనే ప్రకటనలు కూడా రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక, ఇతడేమీ రాజు, ఇతడేమీ రాజు. ఎవరికి జరుగుతుంది ఇదంతా? సొలొమోనుకు జరుగుతుంది. బాగా వినండి. ఫస్ట్ రాజు, రెండో రాజు, మూడో రాజు. నెక్స్ట్ కొద్ది కాలానికి ఇంకో రాజు వచ్చాడు, యెహూ. ఈ రాజులను దేవుడు నియమిస్తున్న కాలంలో యెహూ అనే ఒక రాజు వచ్చాడు. ముందుకు వెళ్ళిపోదాం, 9వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మొదటి వచనం చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నారు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేరుకోదగినంతటిని చేయటయు ముగించిన తర్వాత గీయోన్లో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సుముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించి నీ మందిరమును పరిశుద్ధపరచుచున్నాను. చూసారా, నా దృష్టి ఏమంటే ఎప్పుడు దాని మీద ఉంటుంది అన్నాడు. అలాగ 12వ వచనానికి వచ్చేయండి, చదువుకుంటా 12వ వచనానికి రండి.
ఆ, ఆ. క్షమించండి, రెండో రాజులకు రండి. రెండో రాజులకు రండి. రెండో రాజులకు రండి. రెండో రాజులు 9వ అధ్యాయం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి, రెండో రాజులండి, 2వ రాజులు 9వ అధ్యాయం 1వ వచనం. ఓకేనా? మీరు ఇందాక మొదటి రాజులు చదివారు కాదు, రెండో రాజులు 9వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతనిని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి, జాగ్రత్తగా వినాలే, ఈ మనం ఇక్కడ చూస్తున్న ఈ రాజుకండి, మనం చూస్తున్న సీక్వెన్స్లో మనం 4 అతన్ని చూస్తున్నాం. ముందు చూసాం, 3 చూసాం, ఇతను చూసాం. ఇతన్ని రాజుగా ప్రకటించేటప్పుడు పబ్లిక్గా జరగట్లేదు ఆ ప్రకటన. ఎలా జరుగుతుంది? రహస్యంగా ప్రకటన జరుగుతుంది. నువ్వు రాజు అన్న ప్రకటన రహస్యంగా జరుగుతుంది. తైలబుడ్డ అయితే కామనే, అభిషేకం కామనే, కానీ ప్రకటన మాత్రం బహిరంగంగా జరగటం లేదు. ఎలా జరుగుతుంది? రహస్యంగా. జాగ్రత్త చదవండి. రహస్యంగా అతన్ని లోపలికి పిలిపించి లోపల గదిలోనికి అతను పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని పోయి అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో పట్టాభిషేకం, పట్టాభిషిక్తుడు. చూసారా, ఈ పదం ఇక్కడ కనబడింది మీకు. ఎప్పుడైతే నిన్ను అభిషేకం చేశానో ఇశ్రాయేలు మీద నువ్వు పట్టాభిషిక్తుడివి, నువ్వు రాజువి, నిన్ను నియమించాను నేను. ఇది బహిరంగంగా జరగలేదు. ఎక్కడ జరిగింది? రహస్యంగా గదిలో జరిగింది. అంటే రాజు రహస్యంగా కూడా నియమింపబడతాడా దేవుడి వలన? పట్టుకోవాలి ఇది మీరు. రాజు అనగానే ముందు రాజులకు జరిగినట్టుగా బహిరంగంగా జరగటం లేదు. ఇది రహస్యంగా జరుగుతుంది, గదిలో జరిగింది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు బాగాలేదు, ఆ రాజుకు తెలిస్తే చంపేస్తాడు. రహస్యంగా జరిగింది. ఇప్పుడు చూడండి, రహస్యంగా రాజుగా జరిగిన తర్వాత నెక్స్ట్ జరిపించవలసిన కార్యక్రమాలన్నీ దేవుడు ఆ రోజు విరుద్ధంగా, ఈ రాజుకు విరుద్ధంగా ఉన్న పరిస్థితులన్నీ దేవుడు చక్కపెట్టాడు. చక్కపెట్టిన తర్వాత 12వ వచనానికి రండి. ఇప్పుడు 12వ వచనానికి ఇప్పుడు రండి. 12వ వచనం. కాబట్టి వారు అదంతయు బట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఎట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని. చూసారా, అతను చెప్తున్నాడు, రాజు చెప్తున్నాడు, నన్ను ఆల్రెడీ దేవుడు రాజుగా నియమించేశాడు, ఐఎమ్ ద కింగ్ అన్నాడు. అంతే. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి చెప్పగానే. అది అంతట వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతనికి క్రింద పరిచి బాగా ఊదించి యెహూ రాజు అయి ఉన్నాడు అని చాటించిరి. ఇతని దగ్గర ఇంకోటి ఎక్స్ట్రాగా జరిగింది. బట్టలు పరుస్తున్నారు, బాగా పట్టుకోవాలి ఇవన్నీ. మళ్ళా నేను రీకాల్ చేస్తాను మొదటి నుంచి. మొదటి రాజుకి జస్ట్ తైలపు అభిషేకం, రెండో రాజుకి తైలాభిషేకము ప్లస్ యెహోవా ఆత్మ. మూడో రాజు సొలొమోను దగ్గరికి వచ్చేసరికి అభిషేకం జరిగింది, ఆత్మ వచ్చింది. నెక్స్ట్ కంచెర గాడిద మీద ఊరేగుతూ రాజు 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 ప్రకటన జరిగింది. ఇప్పుడు చూస్తున్న యెహూ దగ్గరికి వచ్చేసరికి ఇతనికి రహస్యంగా జరిగింది రాజుగా ప్రకటన, కాకపోతే బహిరంగంగా ఇతను తీసుకొస్తున్నప్పుడు మెట్ల మీద అతని కాళ్ళ కింద ఏం పరిచారు? బట్టలు పరిచారు. అంటే పాత నిబంధన కాలంలో రాజు అనగానే దేవుడు ఇన్ని రకాలుగా ప్రజలకు పరిచయం చేస్తాడు. అర్థమైందా? రాజుని ఇన్ని రకాలుగా ప్రజలకు పరిచయం చేస్తాడు. ఇతను మీ రాజు అనడానికి ఆయా కాలాలలో ఆయా పరిస్థితులను బట్టి ఒక కార్యక్రమం జరిపించి, ఇదిగో ఈ కార్యక్రమాన్ని బట్టి ఇతను మీకు రాజుగా నేను నియమిస్తున్నాను, నియామకం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం ఎవరి గురించి చూడాలి? మన టైటిల్ అని చెప్పండి. ఇప్పుడు వచ్చాం, క్రీస్తు రాజ్య పట్టాభిషేకం. మరి ఆ రాజులు అందరూ అలాగా ఏమంటే పట్టాభిషిక్తులైతే మన క్రీస్తుకి ఏమైనా జరిగాయా? క్రీస్తు రాజ్యం కూడా ఎలాగేమైనా ప్రకటింపబడిందా? ఆ రాజులకు జరిగినట్టుగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారికి కూడా ఇలాగ అభిషేకాలు ఏమైనా దేవుడు చేశాడా? చేయలేదా?
చేశాడు. వాళ్ళకి జరిగినవన్నీ ఈయనకి జరిగాయా? జరిగాయి. అంటే వాళ్ళు ఎలాగ రాజో ఇతడు కూడా మీ రాజురా అని చెప్పాడు దేవుడు. యూదులకి అర్థమైందా? మూర్ఖులకి అర్థం కాలేదు. వాళ్ళంటే మూర్ఖులండి. ఆ పాత నిబంధన పట్టుకుని ఊగిసలు ఆడుతున్నారు, ఇంకా ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని. క్రైస్తవులకి ఏమైంది? ధర్మశాస్త్రం ఉంది క్రైస్తవుల దగ్గర, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, నెక్స్ట్ కొత్త నిబంధన ఉంది, యేసుక్రీస్తుల వారు వచ్చారు, అపోస్తుల బోధలు ఉన్నాయి. ఎంత జ్ఞానం మా క్రైస్తవుల దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా ఇప్పటికి ఏమంటున్నారు తెలుసు? యేసు రాజుగా వస్తాడు. పాఠంతో మీకు తెలియదు కాదు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, వస్తాడట. మరి ముందు ఎలాగొచ్చాడు బాబు అంటే, మరి ఇంకేటో మరి వాళ్ళ దృష్టిలో ఎలాగొచ్చాడో. ముందు రాజుగా రాలేదట, రెండవ రాకల్లో రాజుగా వచ్చుచున్నాడట. ముందే రాజు. యేసుక్రీస్తుల వారు మొదటి నుంచి రాజే. అది వాళ్ళు వీళ్ళ చెప్పటం కాదు, ఆయనే చెప్పుకున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి, 37, 38, 39 చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 1. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఎవరు అడుగుతున్నారు? పిలాతు అడిగాడు. పిలాతు యూదురా? కాదు, అనుజనుడు. వాడికి తెలియదండి నువ్వు రాజు అంటే. ఎందుకు ఒప్పుకుంటారు? పిలాతు గవర్నర్, వాడు ఆల్రెడీ ఆడికి సీజర్ ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు. వాడెందుకు ఒప్పుకుంటాడు రాజునంటే? మా కింగ్డమ్ ఉంది, రోమా ఎంపైరిజం, మేము రాజులమి, మేము గవర్నర్స్మి. నువ్వు రాజు అంటున్నావేంటి? నువ్వు రాజువా? నువ్వు చెప్పుకుంటున్నావట కదా యేసుక్రీస్తు, నువ్వు రాజులని చెప్పుకుంటున్నావట కదా, మీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నా దగ్గర, నువ్వు రాజువా అన్నప్పుడు, లేదండి మా వాళ్ళు పాట కడతారు. ఎవరిని? యేసు రాజుగా వస్తున్నాడని, ఆ తర్వాత రాజు అవుతానండి అన్నాడేటి పిలాతు. ఏమంటున్నాడు? యేసు, నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. మరి ఏది రాజ్యం? రాజ్యం ఏది? సైన్యం ఏది? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే యేసు రాజ్యం ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు? ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధులకు మాత్రమే కనబడుతుంది. పిలాతుకు కనబడుతుందా? కనబడదు. ఈ రోజున యూదులకు కనబడుతుందా? కనబడదు. మీరు బాగా ఆలోచించాలి. ఇది మీరు బాగా ఆలోచించాలి. యేసు రాజ్యం ఎందుకు కనపట్టలేదు వీళ్ళకంటే, ఆయన రాజ్యం భౌతిక సంబంధమైనది కాదు. రాజు, సింహాసనం, సైన్యం, యుద్ధాలు, ఇది కాదు యేసు కట్టిన రాజ్యం. మొదట రాజులందరూ భౌతిక సంబంధమైన రాజ్యాలు కడితే, యేసుక్రీస్తు వారు కట్టింది ఏ రాజ్యం? ఆత్మ సంబంధమైన రాజ్యం. ఉందా భూమి మీద అంటే ఉంది. మియాపూర్లో ఉందా? ఉంది. కుకటపల్లిలో ఉంటుందా? ఉంటుంది. ప్రపంచం అంతా ఉంటుందా? ఉంటుంది. ఈ ప్రపంచంలో మొత్తానికి రాజు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన రాజ్యం అంతా ఉంటుందా? ఉంటుంది. మరి ఎవరు కనపట్టలేదండి అంటే ఆత్మ సంబంధులకు కనబడుతుంది. శరీర సంబంధులకి ఆ రాజ్యం అనేది కనబడుతుంది. 38 చదవండి అక్కడ. 38 సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎవరికట? సత్య సంబంధి అయిన ప్రతివాడు. అది ఎవరు వింటారట? నేను రాజునన్న మాట ఎవరు వింటారట? అమ్మ నా వైపు చూడండి అందరూ. నేను రాజునే అన్నది ఎవరు నమ్ముతారట? సత్య సంబంధులు. సత్య సంబంధులు అంటే, సత్యం అంటే వాక్యాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు యేసుని రాజని. వాక్యాన్ని విశ్వసించే ప్రతివాడు నమ్ముతాడట. సత్య సంబంధి అయిన ప్రతివాడు నమ్ముతాడు దీన్ని. దేన్ని? నేను రాజునన్న సంగతి. మరి ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులు ఒప్పుకోవటం లేదంటే వాళ్ళు సత్య సంబంధులా, అసత్య సంబంధులా, అపవాదికి బందీలా? మీరు ఆలోచించండి. ఇప్పుడు యేసు రాజు అని చెప్పి కిందకెళ్ళేసరికి అన్నాడు, దీన్ని అందరూ ఒప్పుకోరట. ఏమన్నా మాట్లాడగనా? ఓ పిల్లకోడ తిరుగుతాడు తెలుగు రాష్ట్రాల్లో, మతోన్మది రాధా. ఆడికి ఏమి రాదు, పేరు రాధా, బలిపెట్టారు. ఏమి రాదని అర్థం అనమాట. రాధా అంటే ఏమి రాదు, ఆడు గ్రంథాలు రావు, బైబిల్ రాదు. ఎందుకంటే వాడి గ్రంథాల గురించి ఒక అతను అడిగాడు ఒకప్పుడు,
ఏమంటే మీరు రామాయణం నమ్ముతారంటే నేను నమ్ముతానండి, ఇలాగే రొమ్మిరుచుకుని నేను నమ్ముతాను అన్నాడు. ఏమంటే రామాయణంలో ఒకటి ఉంది కదా, ఏంటది, సీతను ఎవరు పట్టుకున్నా అతను తల 12 ముక్కలు అయిపోవాలి, 20 ముక్కలు అయిపోవాలని ఉంది కదా, మరి రావణుడు పట్టుకున్నాడు కదా, అతను చచ్చిపోలేదే అని అడిగాడు ఒక యాంకర్. తెల్లమొహం వేసి, ఇది మనం ఆలోచించాలి, పెద్దలను అడగాలి అన్నాడు. అంటే ఆడు గ్రంథాల్లో ఏముందో ఆడికి రాదు. తెల్లారితే దేని గురించి మాట్లాడతాడు? పేరు వాళ్ళ నాన్న కరెక్ట్గా పెట్టాడండి, రాధా. బైబిల్ రాదా? రాదు. రామాయణం రాదా? రాదు. ఏమొచ్చు మరి? గొడవలు ఎట్టడం వచ్చు, బూతులు తిట్టడం వచ్చు, పిలకేసుకుని అడుక్కునే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి నా పేరు చెప్పడం వచ్చు. ఏం రాదు వీడికి. నేను ఇతను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ రాధా లాంటి దగ్గరికి వెళ్ళి మా యేసు రాజు అనండి, రాజా ఏది సైన్యం అంటాడు. సింహాసనం ఎక్కడుంది, మీ యేసు ప్రభుకి రాజధాని ఏది అంటాడు. ఎందుకు? ఏ సంబంధి వీడు? సత్య సంబంధ? అసత్య సంబంధికి యేసు రాజ్యం కనబడుతుందా? మీరు చెప్పండి. ఇప్పుడు నాకు కనబడుతుంది, అమ్మ నాయన రాజు కనబడుతున్నాడు, సైన్యం కనబడుతుంది, ఏమంటే ఆయన దూతలో రెడీగా ఉన్నాయి సైన్యానికి కాపలాగా, ఆయన రాజ్యం ప్రపంచం అంతా విస్తరించిపోయింది. అందుకే చెప్తున్నాడు. ఏమంటే బైబిల్ బాగా ఆలోచిస్తానండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు దీన్ని నమ్ముతాడు. వాక్యాన్ని నమ్మని వాడు, ప్రభువుని విశ్వసించిన వాడు దీన్ని ఏం చేయడు? నమ్మడు. రాధా ఎందుకు నమ్ముతుంది? నమ్మదు. అర్థమైందా మీకు ఇప్పుడు? కనుక నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, కనుక ఈ లోక సంబంధులకి నా రాజ్యం కనబడదు. మరి యేసు రాజేనా? రాజే. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. మరి క్రైస్తవ్యంలో కొందరికి మనోళ్ళకి ఎందుకు కనపడటం లేదు? ఇప్పుడు వాడంటే రాదండి, రాధకు రాదు, ఏమి ఆడికి తెలియదు యేసుప్రభు రాజు అని, రాజ్యం ఉందని ఆడికి రాదు. మరి మనోళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే బైబిల్లో మాట ఉంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలిగించింది? గుడ్డుతనం కలగజేసి. బైబిల్లో యోహాను సువార్త 18:37 యేసు నేను రాజునే అన్నాడు అంటే, మాకు ఆ వచనాలు చూపించకండి, మేము గుడ్డోళ్ళు అంటున్నారు వీళ్ళు. మేము గుడ్డోళ్ళు, మేము అవి నమ్మం. ఎందుకంటే మేము ఎవరి మాయలో ఉన్నాం? లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత వీళ్ళ మనోనేత్రాలు ఎలా మూసిందంటే, మీరు ఎప్పటికైనా రాజులు అవుతారు, మీ చేతులకు రాజ్యం వస్తుంది, మీరు పరిపాలన చేస్తారు, మీ ఇంట్లో 100 కేజీల బంగారం ఉంటుంది. ఏ సంబంధులు ఇల్లు? నాకు రాజుగా అధికారం కావాలి, డబ్బు కావాలి, గుర్రాలు కావాలి, సైన్యాలు కావాలంటున్నారంటే ఏ సంబంధులు? మన వాళ్ళు కూడా లోక సంబంధులు కనుక, శరీర సంబంధులు కనుక వాళ్ళకి ఇంకా దేవుడు రాజ్యం అనేది అర్థం కాలేదు. ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు రాజు అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నమాట, నేను ఎవరిని? రాజునే. రాజేనా యేసుక్రీస్తు? రాజే. మరి ఆ ముందు రాజులకి జరిగినవి ఏమైనా యేసుక్రీస్తుల వారికి జరిగాయంటే జరిగాయి. మత్తయి సువార్త ఇవన్నీ రాసుకోండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 21వ అధ్యాయం, ఏమంటే 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, ఏమంటే 5వ వచనం చదువుదాం. ఇదిగో నీ రాజు చూసారా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావహం యొక్క పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పండి, సంఘంతో చెప్పండి, ఇశ్రాయేలుతో చెప్పండి. నీ రాజు వస్తున్నాడట. ఆ రాజు ఎలా వస్తాడట? గాడిదను ఎక్కి వస్తాడు. ఏమంటే మన పాట సృష్టిని ధ్యానించి పాట చూసారా? అందులో వేసారండి, నువ్వు ఎక్కడ పట్టుకుంటావో తెలియదు తమ్ముడు, నాకు ఆ గాడిద కావాలని చెప్పాను ఆ ఎడిటింగ్ చేసే తమ్ముడితో. నాకు ఆ గాడిద కావాలి, యేసుప్రభు ఆ గాడిద మీద కూర్చోవాలి. అంతకుముందు నువ్వేం చూపించాలి అంటే ఆ గాడిద మన కోసం బరువులు మోస్తున్నట్టుగా చూపించాలి. మన పాట చూశారు కదా మీరు, గాడిద ముందేం మోస్తుంది? బస్తాలు మోస్తుంది. అదే గాడిద ఎవరిని మోసింది అంటే మన సేవ కోసం పుట్టినవి. యేసుకి ఏం చేసింది ఆ రోజు? గాడిద సేవ చేసింది. నువ్వెవరి కోసం పుట్టావు? యేసు కోసమే పుట్టావు. నువ్వు చేస్తావా సేవ? నువ్వు యేసును మోస్తావా? యేసును క్రైస్తవుడు మోస్తాడండి. గట్టిగా మాట్లాడితే ఎప్పుడు దీన్ని చేసుకుందామని చూస్తూ ఉంటాడు. పని చేస్తున్న వాళ్ళ మీద మీరు సరిగ్గా పని చేయట్లేదు అన్నారు అనుకోండి, మరి నన్ను ఎప్పుడు మానేమంటారు ఈ పనిలోంచి? నన్ను ఎప్పుడు తీసేస్తారు ఈ పనిలోంచి అంటే నేను దిగిపోతాను బాబు, అర్జెంటుగా దిగిపోతాను. మోస్తాడా? దింపేసుకుంటాడా? దింపేసుకుంటాడు. గాడిద మోసిందా? దింపుకుందా? మోసింది. గాడిద మోసింది. ఇది ఇప్పుడు మీరు చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది ప్రాఫెసీ, ప్రవచనం. ఇది ఎవరు రాశారు ఈ ప్రవచనం అంటే జకరియా రాశాడు.
జకర్యా 9:9 ఉంటుంది, మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి. మరి జకర్యా 9:9 మీ రాబోయే రాజు గాడిదనెక్కొస్తాడు అన్నప్పుడు బాగా వినాలి. జకర్యా ప్రవక్త, ఇశ్రాయేళ్ల ప్రవక్త, యూదుల ప్రవక్త, మీ రాజు గాడిద పిల్ల ఎక్కువస్తాడు అన్నప్పుడు యేసును గాడిద మీద ఊరోగించగానే వాళ్ళకి స్ట్రైక్ అయిపోవాలి కదా, ఈయన ఎవరు, మా రాజు అని స్ట్రైక్ అయింది వాళ్ళకి. ఎందుకు అవ్వలేదు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు రక్షకుడిని కనుగొనలేని గుడ్డితనం కలగజేసింది. రాధాకు అలాగే కలగజేసింది. పాపం రాధాను పట్టేసింది దెయ్యం. యేసుని తిడతా ఉండు, బైబిల్ తిడతా ఉండు. జాలి వస్తుందండి రాధాని చూస్తే. అందరికీ కోపం వస్తుంది, మాకేమో జాలి వస్తుంది. ఏంటి పరిస్థితి? నరకంలో పడితే ఫ్రై అయిపోతూ ఉంటే అప్పుడు కేకలేస్తూ ఉంటే ఉంటుందండి రాధా కేకలు. ఎందుకంటే రాజు కనపడటం లేదు కదా, రక్షకుడు కనపడటం లేదు కదా. ఆ రోజు గాడిదనెక్కినా సరే, గాడిదనెక్కి వెళ్ళినా సరే ఆ రోజు యూదులు కనపడలేదు, రాజు రక్షకుడు మెస్సయ్య అని కనపడలేదు. వీళ్ళు ఎలాగో గుర్తుపట్టాలని ముందుగానే ప్రవచనం రాయించాడు. నా రాజు, మిమ్మల్ని పరిపాలించబోయే రాజు, చివరి రాజు గాడిదనెక్కొస్తాడు. ఎక్కడ? యేసు ప్రభు ఎక్కాడు. ఎక్కుతున్నప్పుడు ఏం జరిగింది కింద చదువుతారు. అక్కడ ఎక్కుతున్నప్పుడు ఏం జరిగింది చూడండి. అక్కడ 15వ వచనం చదువుదాం డైరెక్ట్గా. 15వ వచనం, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చేయుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగెను. అందుకు యేసు, ఏమండి ఎవరి కోపం వస్తుంది? ఈయన రాజు, ఈయన రాజు, ఈయన రాజు అనగానే ఎవరి కోపం వస్తుంది? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ రోజు పాస్టర్లు వీళ్ళంతా లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలంటే ఆ రోజు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకులు వీళ్ళు. ఏమంటే వాళ్ళ ధర్మశాస్త్రాల్లో మేకా 9:9 మిమ్మల్ని ఏలబోయేవాడు ఏం ఎక్కుతాడని ఉంది? గాడిద పిల్ల ఎక్కుతాడని ఉంది. మరి ఈయన గాడిద మీద వస్తున్నప్పుడు అమ్మ ప్రవచనం నెరవేరింది, మా రాజు వచ్చాడని సాష్టాంగ నమస్కారం పడాల్సింది పోయి ఆపండి మీ ప్రకటనలో. ఈయన రాజు అనకూడదు, ఈయన రాజు అనకూడదు. ఆ రోజు వాళ్ళు ఆపేరు. ఈ రోజు క్రైస్తవ్యంలో కొంతమంది బోధకులు ఆపుతున్నారు. యేసు రాజు కాదు, యేసు రాజు కాదు, వస్తాడు రాజుగా. ఆ రోజు వాళ్ళు, ఈరోజు వీళ్ళు. అంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరుగుతుందా లేదా? జరుగుతుంది. రాజు వచ్చాడా? గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడు. పాత నిబంధన చరిత్రలో ఏ రాజు ఎక్కాడు చెప్పండి గాడిద? సొలొమోను ఎక్కాడు. సొలొమోను గాడిద మీద అలాగ వెళ్ళిపోతుంటే ఆ రోజు ఏమొచ్చింది? ప్రకటన, ప్రకటన, రాజు చిరంజీవి అగును గాక, రాజు చిరంజీవి అగును గాక. ఇప్పుడు ఆ రోజున్న ప్రజలు అనౌన్స్ చేశారు రాజు, రాజు, రాజు అని. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కంచరగా ఏమండి గాడిద పిల్ల మీద ఎక్కి వెళుతుంటే వెనకాల ఎవరు వెళ్తున్నారట? చిన్నపిల్లలు, చిన్నపిల్లలండి. పిల్లలు వెళ్ళి ఏమండి పైన ఉంటుంది దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. పైన ఈయనే రాజు, ఈయనే రాజు అంటుంటే ఇలా కడుపు పండిపోతుందండి. ఈయనేటి గలిలయలో పుట్టాడు, యోసేపు కుమారుని రాజుని చేశారేటి అంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు ఆ రాజు ఎలాగైతే గాడిదెక్కాడో ఈ రోజు యేసుక్రీస్తుల వారు కూడా ఏమెక్కాడు? గాడిదెక్కాడు. ఇది మనోళ్ళు చెప్పడం రాక చాలామంది ఏమన్నారంటే గాడిద ఎందుకు ఎక్కాడంటే మరి ఇది గుర్రం ఎక్కితేనండి మరి యేసుప్రభు హెచ్చించుకున్నట్టు ఉంటుందండి, గాడిద ఎంత చిన్నది కదా తగ్గించుకోవడానికి ఎక్కాడు. ఈ సుత్తుగోబులు చెప్పకండి. ప్రవచనం ఉంది, అది ప్రాఫసీ. జకర్యా 9:9 గాడిద ఎక్కుతాడు అని ఉంది కనుక గాడిద ఎక్కాడు. తగ్గించుకోవడానికి ఎక్కాడు, దీనత్వం కోసం ఎక్కాడు. ఎవడు చెప్పాడు ఇవి? అలా జరగాలని దేవుడు రాశాడు, జరిగింది. గాడిద ఎక్కాలని దేవుడు రాశాడు కానీ గాడిద ఎక్కాడు. ఆయన గుర్రమని రాశాడు అనుకోండి, అప్పుడు ఏమెక్కుతాడు? గుర్రమే ఎక్కుతాడు. నువ్వు అక్కడ ఇంకోటి ఎందుకు చెప్తావు? రాయబడిని చెప్పు. రాజుగా ప్రకటన జరగాలంటే రాజు కాబోయే వ్యక్తి పాత నిబంధనలు ఏమెక్కాడు? గాడిద ఎక్కాడు. సేమ్ ప్రజలు గుర్తుపట్టాలని యేసుక్రీస్తుల వారిని కూడా దేవుడు ఏమెక్కించాడు? వస్తున్నాడు మీ రాజు, వస్తున్నాడు మీ రాజు. నేను అందుకే ఒక సబ్జెక్ట్ మాట్లాడాను, ఉంటుంది చిన్న బిట్ కార్డ్ చేశాను. అందులో వస్తున్నాడు రా బాబు మీ రాజు, వస్తున్నాడు మీ రాజు, కనిపెట్టండి, ఈయనే మీ రాజు, ఈయనే మీ మెస్సయ్య, ఈయనే మీ మెస్సయ్య. గాడిద ఎక్కాడు. నెక్స్ట్ ఏం జరిగింది? గాడిద ఎక్కిన తర్వాత ఏమంటే మీరు అలా కొంచెం ముందుకు చదువుకుంటూ వస్తే 15వ వచనం కింద చదవండి. ఇంకా 15వ వచనం కింద చదవండి. వారితో చెప్పి వారిని విడిచి ఓకే మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం.
పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చూసారా ఏమండి? తర్వాత నెక్స్ట్ ఆ పైన మిస్ అయిపోయాం. పైన 16 వచనం చదవండి. బాప్తిస్మం పొందిన సందర్భం చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చూసారా? అంటే పావురం వచ్చింది అంటే అభిషేకం. ఇది కొత్త నిబంధనలో అభిషేకం మారింది. పాత నిబంధనలో తైలపు అభిషేకం, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మాభిషేకం. ఇదే ఆత్మాభిషేకం ఎవరికి జరిగింది? రెండో రోజు దావీదు గారికి తైలాభిషేకం జరిగింది. వెంటనే ఆయన మీదకి ఎవరు వచ్చారు? ఆత్మ. యేసుక్రీస్తుల వారి మీదకి ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆత్మ. గుర్రం మీద ఎక్కాడా? గాడిద మీద ఎక్కాడు. ఆయన గాడిద మీద ఎక్కుతున్నప్పుడు అక్కడ ఆ రోజు బట్టలు పరిచారు. అలా బట్టలు ఎవరికి పరిచారు? పాత నిబంధనలో యెహూ ఆ రాజు మెట్లు మించి దిగి వస్తుంటే అతని ముందు ఏం పరిచారు? బట్టలు పరిచారు. అంటే పాత నిబంధనలో రాజుకి ఏవేవైతే జరిగాయో కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వరకు కూడా అవే జరిగాయి. అంటే యేసును దేవుడు అభిషేకించేశాడా? రాజుగా అభిషేకించాడు అని అపోస్తులు చెప్పారండి. ఎవరు పట్టించుకోలేదండి. అపోస్తుల గారు తీయండి 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం. ఏమంటే అపోస్తులు సువార్త ప్రకటిస్తున్న కాలంలో యేసుప్రభు కోసం చెప్తున్నారు. ఇది 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. చూసారా? ఇది అండర్లైన్ చేసుకోండి. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. అంటే యేసుకు అభిషేకం జరిగిందా? జరిగింది. ఎంత బాగా రాశాడు చూసారా వచనం. కనుక క్రీస్తు రాజ్య పట్టాభిషేకం అంటే దేవుడు యేసుక్రీస్తుల వారిని రాజుగానే పుట్టించాడు. ఆయన కాలంలోనే రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యం ఈరోజు విస్తరించింది. ప్రవక్తల కాలంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ రాబోతున్నాడు రాజు. యెషయా గారి ప్రవచనం ఏంటి చెప్పండి? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. వచ్చి ఏం కడతాడని చెప్పాడు? రాజ్యం. కట్టాడు. ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది రాజ్యం? ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది? పెంతెకోస్తు అనే పండగ దినాన 3000 మంది ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ రోజు నుంచి రాజ్యం ప్రారంభమైంది. అలాగ రాజ్యం విస్తరించి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది, తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగిపోయింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక వచనం రాసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. చూసారా? దేవుడట తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారట. అంటే రాజ్యం ఉందా? రాజ్యం ఉంటేనే కదండి రాజ్యంలో నివాసులు ఉంటారు. ఇప్పుడు ఆయన రాజ్యం ఏది? సంఘం. అందులో నివాసులు అంటే ఎవరు? బాప్తిస్మము తీసుకున్న ప్రతి వాడు ఆ రాజ్యంలో వన్ ఆఫ్ ద మెంబర్. ఓకేనా? రాజ్య నివాసులుగా మనం చేశాడు. ఇప్పుడు దేవుడు తన కొడుక్కి రాజ్యం ఉంది అన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరు? రాజు. పట్టాభిషేకం అయిపోయింది, రాజ్యం ఏర్పడిపోయింది. ఆ రాజ్యంలో ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ఆ రాజ్య విస్తరణ కోసం పనిచేస్తున్నాం. ఆ రాజ్యాన్ని వ్యాపింపచేస్తున్నాం. ఆ రాజ్యంలో ఉండి మన రాజును ముందు పెట్టుకుని ఆయన రాయించిన రాజ్యాంగమైన బైబిల్ను ముందు పెట్టుకుని చక్కగా ఆయన రాజ్యంలో మనం కొనసాగుతున్నాం. అంతే కదండి? ఇప్పుడు రాజ్యం అనేసరికి రాజ్యాంగం ఉంటుందా? ఉంటుంది. ఏంటి చెప్పండి? ఆయన రాజ్యానికి రాజ్యాంగం ఏంటి చెప్పండి? బైబిలు, వాక్యం. బయట రాజ్యంలో ఏముంటుందంటే నిన్ను ఎవడైనా కొట్టాడా కేసు వేసుకో అని ఉంటుంది. ఈ రాజ్యంలో రివర్స్ ఉంటుంది. నిన్ను ఎవడైనా కొట్టాడా పక్కకి ఇంకో సెంప తిప్పు. ఇది కొత్త రాజ్యం.
ఈ రాజ్యంలో గొడవలు ఉండవు, ఈ రాజ్యంలో ఏమంటే చంపుకోవడాలు ఉండవు, ఈ రాజ్యంలో జైళ్ళు ఉండవు. నిన్ను ఎవడైనా బాధ పెడుతున్నాడా, నీ శత్రువుగా మారిపోయాడా, శత్రువుని సైతం నువ్వేం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ రాజ్యం బాగా వినాలి. చాలామంది రాజ్యంలో ఉన్నారు కానీ రాజ్యాంగం తెలీదు. భారతదేశంలో ఉన్నప్పుడు మనకేం తెలియాలా? భారత రాజ్యాంగం తెలియాలా? నువ్వు దేవుడి రాజ్యంలో ఉంటే, సంఘంలో ఉంటే నీకేం తెలియాలి? దేవుని రాజ్యాంగమైన బైబిల్లో ఉన్న నియమావళి నీకు తెలియాలి. నువ్వు ఎలా ఉండాలి సంఘంలో, సాటి సహోదరుల పట్ల ఎలా ఉండాలి, సాటి వ్యక్తుల పట్ల ఎలా ఉండాలి. కనుక రాజ్యం, క్రీస్తు రాజ్య పట్టాభిషేకం జరిగింది, రాజ్యం ఏర్పడిపోయింది. ఈరోజు బాప్తిసం తీసుకుని అందులోకి జాయిన్ అవుతున్న ప్రతి వాడు ఆ రాజ్యంలో సభ్యుడు. కనుక క్రీస్తు రాజ్య పట్టాభిషేకం దేవుడు చేశాడా? చేశాడు. దేవుడు రాజ్యం ఉందా? ఉంది. రెండవ రాకడలో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. అంతే తప్ప భూమి మీద మరలా యేసు రాజ్యం ఏర్పడటం, 1000 ఏళ్ళు పరిపాలన చేయడం ఇదేమీ జరగదు. ఒక అర్థమైంది కదా?